స్వామి వచ్చేసేసి సిద్దిపేటకి ఇన్ఛార్జ్ గా ఉండే అక్కడ ఆయన ఏం చెప్పినాడు, నా ప్రభావం చాలా ఉంది ఇక్కడ, మొత్తం కంప్లీట్ గా నేనే గెలుచుకుంటున్నా అని వ్యవహారాలు చెప్పి మీరు అంటే వీళ్ళ మంత్రులను వాళ్ళ సొంత నియోజకవర్గాలతో చూడకండి, వాళ్ళు ఇన్ఛార్జ్ గా ఉన్న జిల్లాలలో ఏ రిజల్ట్ సంపాదించారు అది చూస్తే మనకు వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఒక ఐడియా వస్తుంది. ఓకే 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 సో మనతో పాటు బీఆర్ఎస్ నుంచి ఉపేందర్ ఉన్నారు, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇస్మాయిల్ తెలంగాణ జాగృతి నుంచి, అదేవిధంగా నర్ర వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఉన్నారు. ముందుగా ఇస్మాయిల్ గారు కంగ్రాచులేషన్స్, వడ్డేపల్లి మున్సిపాలిటీ మొత్తం డిక్లేర్ అయినాయా? 10కి 8 మున్సిపాలిటీ మీకేనా? ఇస్మాయిల్ గారు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇస్మాయిల్ గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండి మ్యూట్ అన్మ్యూట్ చేయండి. ఎస్ చెప్పండి. ఎస్ అన్న, ఇవాళ ఒక శుభ పరిణామం, శుభదినం. తెలంగాణ జాగృతికి అదేవిధంగా కవితక్క నాయకత్వాన్ని బలపరుస్తూ కవితక్క పైన విశ్వాసం ఉంచి వడ్డేపల్లి ప్రజలు గద్వాల జిల్లా నుంచి ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం. అక్కడ ప్రజలకు అభినందన తెలియజేస్తా ఉన్నాం. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి కవితక్క పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించినటువంటి అక్కడి ప్రజలకు, అదేవిధంగా వడ్డేపల్లి సీనన్న ఆ ప్రాంతం నుంచి విశ్వాసంగా వచ్చి మా దగ్గర చేరి నిలబడ్డాడు. అదేవిధంగా ఆ జిల్లాను మొత్తం లీడ్ చేస్తున్నటువంటి గొంగిళ్ళ రంజిత్ యాదవ్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు. అక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కాదని మిమ్మల్ని గెలిపించడానికి కారణం ఏంటి? వడ్డేపల్లి సీనుకు చాలా మంచి పేరుందా? అక్కడ వడ్డేపల్లి శ్రీనివాస్ కి మంచి పేరుంది. సేమ్ టైం కవితక్క పట్ల విశ్వాసం బలంగా ఉన్నది. తర్వాత కొత్త రాజకీయ శక్తిని ఇక్కడ చూపించాలనేటువంటి ప్రజలు కూడా భావించినారు. అక్కడ చేస్తున్నటువంటి రాజకీయాలకు, అక్కడ ఉన్నటువంటి ఆగడాలకు, అక్కడ ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా ఒక తీర్పునిచ్చినారు. ఆ తీర్పులో భాగంగానే ఏఎఫ్బి కానివ్వండి, తెలంగాణ జాగృతి బలపరిచినటువంటి ఆ కూటమికి అక్కడ ప్రజలు పట్టం కట్టినారు. మొత్తం 10 స్థానాల్లో మెజారిటీగా 8 స్థానాలను ఇవాళ ప్రజలు మాకు అప్పగించినారు. అయితే ఇవాళ కవితక్క నాయకత్వం పట్ల ఎంత బలమైన విశ్వాసం ఉన్నది ప్రజలకు అనేటువంటి చెప్పడానికి ఇది మాకు ఒక తొలి విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి మిగతా చోట్ల ఎట్లా ఉంది మరి? ఫార్వర్డ్ బ్లాక్ చోట చాలా చోట్ల బీఫార్మ్స్ ఇచ్చారు. సిరిసిల్లో కేటీఆర్ ఉన్న దగ్గర కూడా పోటీ పెట్టారు. అక్కడ ఏమైనా వస్తుందా రిజల్ట్? అంటే ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలా చోట్ల ఆశావాహులు మమ్మల్ని సంప్రదించిన మాట నిజం. మేము కూడా కొత్త నాయకత్వాన్ని బలపరచాలనుకున్నాం, కొత్త నాయకత్వాన్ని ఎన్నికలను పరిచయం చేయాలనుకున్నాం. కాబట్టి పరిస్థితులు, ఫలితాలు ఎట్లా ఉన్నా కూడా ఎన్నికల ప్రక్రియ తెలిసేటట్టుగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది అనేటువంటి కూడా ఒక ప్రయోగాలు కూడా చేసినాం. చాలా చోట్ల ఇప్పటికే మాకు అందుతున్న సమాచారం మేరకు కొత్తగా ఎన్నికల రంగంలో దిగినటువంటి ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఫలితాలు కూడా మనకు అనుకూలంగా వస్తా ఉన్నాయి. చాలా చోట్ల గెలిచే అవకాశం ఉంటుంది. తెలంగాణ జాగృతికి ప్రజల్లో విశ్వాసం బలంగా పెరిగింది అనడానికి నిదర్శనం. సో శరత్ గారు కవిత బోనీ చేశారు సార్. మీకు ఒక విషయం చెప్పనా, కవిత కనుక నెగటివ్ రోల్ ప్లే చేయకపోతే కాంగ్రెస్ ఇంకా కొంత వెనుకబడి ఉండేది సార్. ఒక రకంగా కవిత కాంగ్రెస్ కే ప్రచారం చేసినట్టుగా బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెడుతూ చాలా సందర్భాలలో అసలు కేటీఆర్ ను అంతేందుకు కేసీఆర్ ను కూడా చాలా ఇరకాటంలో పెట్టే మాటలు మాట్లాడేసింది. అసలు నిన్న ఆమె కార్యక్రమాలు ఒక రకంగా చెప్పాలంటే కొంత కాంగ్రెస్ విజయానికి కవిత సహకారం కూడా కొంత యాడ్ అయింది. ఒక రకంగా బీఆర్ఎస్ ని కొంత దెబ్బతీయడానికని మొత్తానికి కొంత శల్య సారథ్యం కూడా పనిచేసిందనే చెప్పొచ్చు. ఓకే ఓకే ఎస్ నర్ర వేణుగోపాల్ రెడ్డి గారు ఏమంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ కవిత అండర్స్టాండింగ్ ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ కు మొత్తం రాకపోవడం ఏంటంటే ఇది గద్వాల జిల్లా కదా మీరు అనేది, అంతే కదా? గద్వాల్లో వీళ్ళకి గద్వాల్లో 2 ఐజా, అలంపూర్, బహుశా బీఆర్ఎస్ వస్తున్నాయి. వడ్డేపల్లి మున్సిపాలిటీ జాగృతి అంటే కొంత అండర్స్టాండింగ్ ఉంటేనే ఆ రిజల్ట్ వస్తుంది అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ అండర్స్టాండింగ్ కనుక కాంగ్రెస్ కు వాళ్ళకి లేకపోతే ఆ రిజల్ట్ రాదు. కాంగ్రెస్ అంతా వీక్ కాదు. కాంగ్రెస్ కంప్లీట్ డైవర్ట్ టు కవిత అనేది మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు చదివిన దాన్ని బట్టి ఒకటి. రెండోది, రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సరే ఏ విధంగా ఉన్న రిజల్ట్ కొంత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నది కాబట్టి వాళ్ళు చేసిన క్యాంపెయిన్ కావచ్చు, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ఏది వాళ్ళ అడ్వాన్స్ కంటే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం కావచ్చు. ఒక వార్డుకు 15 లక్షలకి ఎక్కడ తక్కువ వాళ్ళు. తర్వాత మిగతా విషయాల పట్ల వాళ్ళకు కొంత వస్తే రావచ్చు, ఎడ్జి రావచ్చు.
కానీ మిగతా బీజేపీకి బీఆర్ఎస్కి రెండింటికి కూడా మంచి ఆదరణ ఉన్నది. అందులో ఎక్కడ బీజేపీకి కూడా ఓట్ బ్యాంక్ పెరిగింది, వార్డ్స్ పోయినసారి కంటే ఈసారి వార్డ్స్ పెరుగుతున్నాయి. అక్కడక్కడ మున్సిపాలిటీ కూడా మాకు వస్తే కార్పొరేషన్ ఏడిట్లా 2 వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదంతా నేను ఏం చెప్తున్నా అంటే ఇదంతా పక్కకు పెట్టి ఒక విషయం ఏం చెప్తున్నా అంటే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 సంవత్సరాల నుంచి కేంద్ర నిధులు ఆగినాయి, రాష్ట్ర నిధులు ఆగినాయి. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాక ఇప్పుడు ఇమ్మీడియట్గా 15వ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి గ్రామ పంచాయతీల నిధులు రిలీజ్ చేసింది. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా నిధులు గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. ఇవాళ మున్సిపాలిటీలు కూడా ఎలక్షన్ జరిగినాక మున్సిపాలిటీలకు కూడా 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇవ్వకపోను దాన్ని దబాయించి రేవంత్ రెడ్డి గారి ఎన్నికలలో ఏది పడితే అది మాట్లాడడం, కులాల మీద పేరు పెట్టి తిట్టడం, లేకపోతే అబ్యూజింగ్ చేయడం, నాయకులను తిట్టడం, ఈ అహంకారం ఏదైతే ఉన్నదో ఈ ఎన్నికలలో కొంత కనిపిస్తున్నదని నేను అంటున్నా. అంటే రేవంత్ రెడ్డి గారు ఓవరాల్ గా ఇప్పటి వరకు 1160 వార్డ్స్ రిజల్ట్స్ వచ్చాయి. మున్సిపాలిటీస్ లో 656 కాంగ్రెస్, బీఆర్ఎస్ 335, బీజేపీ 75, అదర్స్ 94. సో బీజేపీ 75 అవుట్ ఆఫ్ 1160, 7 to 8% వార్డ్స్ గెలిచినట్టుగా సమాచారం అవుతుంది.